Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. ఈరోజు నంద్యాల పట్టణం నందు రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ ఆధ్వర్యంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని గో ఆగ్రహ నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, జిల్లా గోరక్షక్ విభాగ్ జిల్లా ప్రముఖ్ ఎం రామ్ చరణ్, జిల్లా ఉపాధ్యక్షులు జె శివ, జిల్లా సహకార్యదర్శి జి ప్రతాప్, మండల అధ్యక్షులు సతీష్, పట్టణ అధ్యక్షులు కళ్యాణాచారి, పట్టణ ఉపాధ్యక్షులు ఈ నిఖిల్ మరియు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ మండల గంగాధర్, జిల్లా సెక్రటరీ ఆర్ ప్రసాద్, రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మన్యం గోపి, మోహన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. ఈరోజు నంద్యాల జిల్లా రాష్ట్రీయ ధర్మ రక్షా దళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గోవధ నిషేధ చట్టం 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 అమలు పరచాలని చెప్పేసి ఈరోజు రిలే నిరాహార దీక్షలు 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వాలు గోవధ చట్టాలు ఏవైతే ప్రవేశపెట్టాయో అది ఓన్లీ జీవోలకే పరిమితం కాకుండా ఆ చట్టాలు కార్యరూపం దాల్చే విధంగా మనము చూస్తున్నాము. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ ఎన్నో స్టేట్స్లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. అలాగే మనకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాలను అమల్లోకి తీసుకొని వచ్చి ఈ చట్టాలను రూపుదాల్చడం వల్ల మన గోమాతను కాపాడుకోవచ్చు. మన హిందూ సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఏ ఒక్క మతాన్ని కించపరచడం కాదు, ఇది కేవలం మా హైందత్వము, మా హిందూ ధర్మం కోసము మేము ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాము. దీనికి పార్టీలకు అతీతంగా మేమందరము ఈరోజు రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ జిల్లా సమక్షంలో ఆధ్వర్యంలో జరిగే ఈ రిలే నిరాహార దీక్షకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ, మన హిందూ సంఘాలే కాదు ప్రతి ఒక్కరూ దీనికి మనము సపోర్ట్ చేయాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. ఇక్కడ ఈరోజు గోవధ నిషేధ చట్టాన్ని 1977ని మరియు సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8ని అమలుపరచాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క దీక్షను చేయడం జరుగుతుంది. ఎందుకంటే హిందువులకి ఫస్ట్ భారత్ మాత అంటారు, తర్వాత ముక్కోటి దేవతలు ఉన్నటువంటి గోమాతను అనేటువంటిది పూజించడం జరుగుతుంది. అలాంటి గోవులను ఈరోజు ఎక్కడ చూసినా వధించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నిషేధించాలని గవర్నమెంట్ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని వీరికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు మేము ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ ఈ యొక్క చట్టాన్ని మీరు ఒకవేళ ప్రజలు దాన్ని నిషేధించకుండా మీరు నిర్లక్ష్యం చేసిన ఎట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో ప్రతి హిందువు దీనికోసం పోరాడతాడు. రాబోయే కాలంలో తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా దీనికి ఇమీడియట్లీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, గో మాతా కీ జై. ఏదైతే నంద్యాల పట్టణంలో ఈరోజు రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పలు పార్టీల మద్దతుతో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని ఒక సంకల్పంతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గో ఆగ్రహ నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరిని కించపరచాలనో కొందరిని బాధ పెట్టాలనో కాదు. ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి గోవధ నిషేధ చట్టం 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 ఈ సెక్షన్స్ని కఠినంగా అమలు పరచాలనే ఒక ఉద్దేశంతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ దీక్షకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ సంఘాలు మరియు బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే, అయ్యా మేము ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరి జోలికి పోము, కానీ
మా హిందువుల జోలికి కానీ, మా హిందూ దేవాలయాల జోలికి కానీ, ముఖ్యంగా మా గోమాతల జోలికి కానీ, మా నందీశ్వరుల జోలికి కానీ వచ్చినారంటే మాత్రము ఖబర్దార్, ఊహించేదే లేదు, సహించబోయేదే లేదు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా నిరసన దీక్షలు మాత్రమే చేస్తున్నాము. మీరు ఇవన్నీ గమనించి గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరిచి ఏదైతే నవనంది ఆలయం నంద్యాల అని పిలువబడుతున్నామో, నంద్యాల జిల్లాలో ఒక్క గోవు కానీ ఒక్క నంది కానీ వధ కాకుండా, అక్రమ రవాణా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారి పైన ఉంది. అలాగే నంద్యాలలో అన్అఫీషియల్ గా నడుస్తున్నటువంటి గోవధశాలలను నిర్మూలించడం కోసం మున్సిపల్ కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ఈ ఆందోళనలు ఉద్రిక్తమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసుకోవడానికి మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచండి, కఠినంగా అమలు పరచండి. మేము ఇదే కోరుకుంటున్నాము. లేని పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి గో మాతాకి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.